గత 7 సంవత్సరాలుగా ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నటువంటి గన్ని భాస్కరరావు గారు అయితే ఇక్కడ ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు ఇవన్నీ నిర్వహిస్తున్నారు అనేటటువంటి విషయాలు ఒకసారి వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అంటే యాక్చువల్గా మనకి సంస్కృతి సాంప్రదాయాలు సంక్రాంతి అంటే కనుక తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ ఇది. సో అలాంటి టైంలో మీరు ఈ ఎడ్ల పందాలు పోటీలు కూడా ఎప్పుడో ఉన్నటువంటి సంస్కృతిని ఇక్కడికి అయితే తీసుకొస్తున్నారంటే దీని వెనకాల ఏమైనా కారణం ఏమైనా ఉందా? ఈ మధ్యనే మనం అందరూ కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం, మన సంస్కృతి మాట్లాడుకుంటున్నాం. బట్ గత 15 ఏళ్ళుగా ఇది కొంచెం మసివారిపోయింది. మన సనాతన ధర్మం కానీ, మన సంస్కృతి కానీ, మన అలవాట్లు కానీ అన్ని పాశ్చాత్య అలవాట్లు పడిపోతున్నాయి. మన ట్రెడిషన్ ఏంటి, మన మూలాలు ఏంటి, మన మూలాల నుంచి పాశ్చాత్యులు నేర్చుకున్నారు తప్ప పాశ్చాత్యులు మనం నేర్చుకోవాలి. మన మూలాలు చెప్తే దట్ ఇట్ సెల్ఫ్ గెట్ థింగ్స్ కాక మన చిన్నపిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్ కనపడాలని చెప్పేసి ఈ ప్రయత్నం 7 ఏళ్ళు మొదలెట్టి నాన్నగారి పేరుని, తల్లి పేరుని కాలేజీ స్టార్ట్ చేసి నాన్నగారి పేరుని చేస్తే తల్లిదండ్రులు కూడా జీవితాంతం గుర్తుంచుకుని వాళ్ళ నడవకలో జరగాలని కోరుకుంటా ఈ కార్యక్రమం చేస్తాం. అంటే సుమారు ఇక్కడ ఉన్నటువంటి పోటీలకి అంటే చాలా గ్రామాల ప్రజలు అయితే కనబడుతున్నారు. అసలు ఎన్ని గ్రామాల నుంచి పోటీల్లో పాల్గొంటున్నారండి ఇప్పుడు? మొత్తం ఆల్మోస్ట్ నెల్లూరు నుంచి ఇచ్చాపురం వరకు జనం మొత్తం అందరూ ఎడ్ల పందాలు, కొన్ని హైదరాబాద్ నుంచి కూడా వచ్చినాయండి. ఎడ్ల పందాలు, ఈసారి గుర్ర పందాలు కూడా పెట్టాం. అండ్ వెరీ గుడ్ ఓవరాలింగ్ రెస్పాన్స్. విల్ సీ వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఇట్. అంటే ఇప్పుడు యాక్చువల్ సాధారణంగా చిన్న పెళ్లి మనం ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. అలాంటిది మీరు ఇంత పెద్ద ఎడ్ల పందాలను ఆర్గనైజ్ చేస్తున్నారు. దీనికి చాలా శ్రమ, చాలా ఖర్చు అవుతుంది. సో దీనికి సంబంధించి అంటే మీరు మామూలుగా మీ ఓన్గా ఏమైనా పెడుతున్నారా, లేకపోతే అసలు సిచ్యువేషన్? మనం ఓన్గా పెట్టేది ఏంటి ఖర్చు? ఎవరిని కూడా స్పాన్సర్స్ కూడా లేరు. మంచి స్టాల్స్ పెట్టినారు. కానీ నెక్స్ట్ ఇయర్ ఎలాగ కంటిన్యూస్గా జరగాలంటే ఏం చేయాలన్నది ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇప్పుడు వరకు 7 సంవత్సరాలు కూడా నా ఓన్గానే ఖర్చు పెట్టి మేము చేసాం.